కల్పన ప్లీజ్ వేదిక మనకు చూడండి రమేష్ గారు కమెంట్ ఫోటోగ్రాఫ్ మధ్యలో ఉండేటట్టు సార్ చూడండి. స్టూడెంట్స్ చాలా బాగా చేశారు. గురువుగారు తాలూకా ఆశీర్వాదం మీకు ఉంటుందంటే మరి ఇంకా బాగా బయటికి వచ్చి బాగా చేస్తారు. ఇంకా చాలా బాగా చేశారు. మా ఊరి స్కూలు బరంపురం, మా సిటీ హై స్కూలు బరంపురం. మాస్టారు మాస్టారు लिखो लिखो लिखी दिली कालिया बोली, लिखो लिखो लिखी दिली कालिया बोली. गुड्डी कालिया गुप्पुरे थीला बोली सी बाला, गुड्डी कालिया नीला चलिया पौरू छीला. गुड्डी गुड्डे कालिया नीला चढ़िया कौरू छीड़ा. सी कालिया दाई कालिया को, सी कालिया दाई कालिया को मुँह माना दिले. लिखो देखो लेखे दिले कालिया बोले, लिखो लिखो लेखे बोले. जड़ी गुप्परे लोहड़ी खाइला, जड़ी बाणी कर दही पीला, जड़ी असुर मानव को मारिला, जड़ी पतित जनों को तारिला. ए कालिया रो भाई बड़िया, ए कालिया रो भाई बड़िया, तू ही कालिया को भोड़ेना. सुभद्रा बोली तो जाने दुनिया, ए ओड़ोरे सत्य की हाय रे, ए ओड़ोरे सत्य की हाय रे, पड़े दामनी. लिखो लिखो लिखी दिले कालिया बोले, लिखो लिखो लिखी दिले कालिया बोले. Second will be taken out by Amrita. Now let's hope the best. Number 44. 44. 4 and 4, 44. 44. Please come up with your token. Congratulations, 44. It's over. Yes. Come up, please. Yes. Come. 44. Please.
stop. 44. Please give big hand. Clap football. Oh, nice. Congratulations. ఈ సందర్భంగా మీ అందరూ నన్ను ప్రోత్సహించకుండా కోరుతున్నాను. కేసులాగా పర్ఫెక్ట్ గా పాడలేము. పాడవే హాయిగా అమని పాడవే హాయిగా మూగవై మంటు తాకి కోయిలా మౌనమైన అమని పాడవే హాయిగా అమని పాడవే హాయిగా వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనసులో నిరాశలే రచించలే మరీచిక పదాల మాయద స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించిపోవుగాధనేనని అమని పాడవే హాయిగా అమని పాడవే హాయిగా సుఖాలతో పికాలతో ధ్వనించిన మధుదయం దివి భువి కళానిజం స్పృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాడి కోరిన ఉగాది వేళలో గతించిపోగాధనేనని ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా హరి పల్లవించవానా గొంతులో పల్లవి కావానా పాటలో నేనున్నది నీలోనే
నీకు నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవన్న ఫలితావే ఈ రాత్రి నేనేనా నవ్వుతున్నాడు. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చినా సరే ఆ వ్యక్తి నా పక్కన నుండి ఇప్పటికీ నవ్వుతూనే ఉన్నాడు. వాడే వీడు తెలిసిందా, నా ఆత్మీయుడు, స్నేహితుడు, సమితుడు అంతా వాడే. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతుంది. నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో వేసింది ఆరాధన నేను ఈనాడు పలికి ఇదే నాకు తపమని ఇదే నాకు రూపమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో దేవి నా బ్రతుకు నీది కాదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏదైనా అయిన తర్వాత there's something called the moral of this. So moral of this lesson is student first of all పాడేది అంతా నాటే నిజంగా లేదని కాదు. He wanted Vijaya to come and hug him, then he would say. He wanted Vijaya to come and literally hug him, and then he would say. అప్పటికి వాడికి తెలుసు పడింది లక్ష్మణ్ తోడుకుంటున్నాడు వచ్చి అంటే చిన్ననాటి నిజాలు చెప్పుకోవాల్సిన ఎమోషన్, బట్ ఐ లవ్ దట్ ఎమోషన్. ఐ థింక్ దట్స్ నాకు నీ అంత బాగా ప్రభావం తెలియకపోయినా నాకు క్లాస్ వచ్చింది. అందుకని ఐ నో హౌ ఎమోషనల్ ఇట్ ఈస్. బాగా కాపాడి కల్పిస్తాయండి. 124 124 మీ ఆవిడ చూస్తే స్కూల్ మాస్టర్ డివి రామకృష్ణ గారిది, ఆయన వెళ్ళిపోయారు కనుక ఈ సెంట్ ఫోటో -1. కోపడి పారిశ్యం చెప్పొద్దా ఒకటి ఉంది. కృష్ణారావు గారికి ఇవ్వవలసిన ఈ లక్కీ డిప్ ఆయన లేనందువల్ల అదే లాడ్జిలోనే మన ఎంఎస్ఎన్ గారు కూడా ఉంటున్నారు. సో ఈయన ఆల్రెడీ కమిటీ హెడ్ కూడాను, ఈయన ద్వారాను ఆయనకి ఈ గిఫ్ట్ అందిస్తాం. సో ఆయనే ఈయన అనుకొని ఈయనకి ఆ గిఫ్ట్ అందజేద్దాం. నేను ఇంకొక सोमती मैया की बोले नंदलाला राधा क्यों गोरी मैं क्यों काला। यशोमती मैया की बोले नंदलाला राधा क्यों गोरी मैं क्यों काला। बोले उससे प्याके मैया बोले उससे प्याके मैया ललन को बताया। बोले उससे प्याके मैया ललन को बताया।
लाज लाके नैया मेरा काले टंग वाला इसीलिए काला। यशोमती मैया की बोले नंद लाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला। थैंक यू। పేరు కెనడీ, అమెరికన్ పాస్ట్ ప్రెసిడెంట్ అనుకుంటున్నారు. అందుకని నెంబర్ తెలుసు. 134 ఏదో చాలా గొడుగుతానే జరుగుతున్నట్టు. సో 134 మేడం Congratulations to the lovely couple. It is a great roast, I know. My lunch would have been there. Unfortunately, I am not here tomorrow. Thanks, Kennedy. Thanks, Venugopal. ఇక్కడున్న మనుషులు, నేను ఇక్కడ రావడానికి కారణం ఇక్కడున్న మనుషులు. ఒక చిన్న ముక్క పాట పాడతాను, దాని తర్వాత దాని గురించి చెప్తాను. బంధాలేంటి బంధువులేంటి, ఉంటే ఏంటి పోతే ఏంటి, ఒక్క ఉంటే చాలు రాత్రి తండ్రి. బంధాలేంటి బంధువులేంటి, ఉంటే ఏంటి పోతే ఏంటి, బంధువులే ఉంటే నాకు చాలే ఉంటాను. ఒక మాట జ్ఞాపం లేదు నాకు, అంత హ్యాపీనెస్ జీవద్దు. అంటే ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ నా మిత్రులైనా నేను చేతులకి కమింగ్ టు ద పాయింట్, చిన్నప్పటి నుంచి హ్యాబిట్ ఏదైనా మంచి చెడ్డదైనా మంచిదైనా ఎక్కడో పుస్తకంలో కొంచెం రాయడం. కొన్ని నాకు ఇష్టమైనవి, కొన్ని నాకు ఇష్టం లేకపోయినవి. ఇక్కడ తెల్ల వెంకటరమణ నల్ల వెంకటరమణ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు నాకు. తెలుగు ఉన్నటువంటి వారు ఇష్టం ఉండేది కాదు. నేను ఆల్వేస్ మా డైరీలో రాస్తున్నాను తెనాలి. లీ అంటే లిల్లీ పట్టు చిన్నవాడు, డబల్ కే. తే అంటే తెనాలి తెల్ల, నా అంటే నల్ల. తెనాలి ఎందుకు పెట్టానంటే తెనాలి రామలింగుడికి ఎంత తెలివితేటలు ఉన్నాయో వారు ముగ్గురికి అంత తెలివితేటలు ఉన్నాయి. మనిషిలో ఆ తెలివితేటలు ఏంటంటే తెలివితేటలే కాదు, ఆ చేతి రాక ఉన్నది చూసారు, ఆ నృత్యాలు, ఆ తెలుగు రాక నృత్యాలు మీరు అబ్జర్వ్ చేశారా లేదు? తెల్ల వెంకటరాముడు కానీ నల్ల వెంకటరాముడు కానీ డబల్ కే కానీ ఆ రాతలోని అంత అందంగా ఉంది ఆ అక్షరాలు. ఆ అక్షరాలు రాస్తుంటే మన ఎక్కడో మంచి డిజైన్ వజ్రాల హారం పెట్టుకున్నట్టుంది, అంత బాగుంటుంది. తర్వాత నా మరొక చిన్న జ్ఞాపకం ఉన్నది. మరొక చిన్న జ్ఞాపకం నేను అంటే చిన్నగా చెప్తాను, ఎవరు కొట్టించింది నా చిన్ననాటి స్నేహితులు. అంటే నేను 1వ తరగతి నుంచి చదువుకున్నా. సదాశివరావు, రాఘవన్, ఉమామహేష్ ముగ్గురు కొని నేను స్టార్ట్ చేశాను నా లైఫ్. ఎంత అందంగా ఉండేవాడో సదాశివుడు, ఇప్పుడు నేను చెప్పలేదు. అందంగా ఉండేవాడు, గుర్తుగా ఉండేవాడు.
చిన్న ఉండేవారు బుక్కలు లాగించేవారు. ఆ బుక్కలు లాగిన వాళ్ళు ఎవరు కాదు, పెద్దమని చిన్నమని. పెద్దమని చిన్నమని ఇద్దరు ఉండేవారు. ఆ ఇద్దరు బుక్కలు లాగించేవారు. సదాశివుడు ఎక్కడ సదాడు అదే అందరి చేత బుక్కలు లాగించేవారు. ఇంకొంచెం సో అదొకటి. అండ్ నెక్స్ట్ రాఘవన్ అండ్ ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు చేసిన అల్లరి ఇంత అంతా కాదు, అంత అల్లరి చేసిన స్కూల్లో. మనకి చిన్న సంఘటన, స్కూల్లో మన ఎన్ కేశవరెడ్డి ఫస్ట్ పాట ఏంటో మీకు తెలుసా? మన క్లాసులోని 6th క్లాసులోని ఫస్ట్ పాడిన పాట స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఆ పాట ఇప్పటికీ నాకు నేను పాడిన ఫస్ట్ పాట ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. అమ్మ చూడాలి నిన్ను, నాన్నని చూడాలి, నాన్నకి ముత్తు ఇవ్వాలి, నీ ఒడిలో ఎత్తురపోవాలి. ఆ జ్ఞాపకం అప్పటి నుంచి మా లైఫ్ స్టార్ట్ అయింది. ఎవరు పాడతారు శనివారం అంటే కేశవరెడ్డి లేకపోతే వేణు. సి సెక్షన్లో ఉండేవాళ్ళు. అది కాకుండా మరొక చిన్న జ్ఞాపకం అవుతుంది మీకు చెప్తాను. చాలా అంటే ఇంట్రెస్టింగ్ అయిన జ్ఞాపకం అవుతుంది. ఓర్పట్టించడం లేదా అంటే జ్ఞాపకం అంటే ఒక్కొక్క నా స్టెప్, నా ప్రతి ఒక్క స్టెప్ నా వెనకాతలో ఉన్న మిత్రులు తాలూకు ఫ్యామిలీస్. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే నా మిత్రులు తాలూకు ఫ్యామిలీస్. మా నాన్నగారు పోయినప్పుడు తంగుడు గోపాలం అండ్ సన్స్ బాడీని ఎత్తిన దగ్గర నుంచి హెల్ప్ చేసింది తంగుడు గోపాలం అండ్ సన్స్ కారణం. తర్వాత నా చదువు, సగం చదువు ప్లస్ ముందుకు వెళ్ళు అని నడిపించింది సిల్లా భాస్కర్. నా తాలూకా ప్రతి ఒక్క చిన్న ఇది అంటే మా తాలూకా పిల్లలు కానీ, అంటే మా అక్క పిల్లలు కానీ, ఇది డిస్టర్బెన్స్. మా అక్క పిల్లలు కానీ చిన్న వచ్చినప్పుడు పెద్ద లైన్ ఉండేది, పెద్ద లైన్ అమ్ముల్స్పురేకి అంత పెద్ద లైన్ ఉండేది. ఉన్న బాబు అమ్ముల్స్పురే బాబు పోయితే లోపలికి వెళ్తే డబ్బాలు పట్టుకుని దొంగలాడుకొని వచ్చేవాడు. నేను అనేవాడు కాదు. ఎంత క్వైట్ అంటే ఇప్పటికీ ఆ క్వైట్కి అలాగే ఉన్నాడు ఆ మనిషి. అంటే నాకు కొంతమంది ఇప్పుడు వచ్చిన తర్వాత చాలామంది పేషెంట్లు నాకు తెలియదు, ఎంతమంది రీకలెక్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. బట్ ఈజ్ మెమరీస్ ఆర్ మళ్ళీ నాకు ఇవాళ రిపీట్ చేసి ఈ ఆర్గనైజర్స్కి పరమేష్ అంటే గోవింద పరమేష్ అండ్ సురేష్ వీళ్ళందరికీ నాకు ఈరోజు ఇక్కడ నిల్చోబెట్టి మీతో చిట్ చాట్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు గొంతుకి అంత బాగోలేదు. చైర్మన్ గారు చెప్తే వినాలి కదా. ఈ ఫంక్షన్ మొదటి నుంచి ఇప్పటి వరకు అంతా చైర్మన్ గారు చెప్పినట్టు నడుచుకున్నాం. మురళి ఎంత టైం ఇచ్చాడు నాకు మాట్లాడాలి. అంతా నుంచి గూగుల్ చిన్న స్కూల్లో చిన్న జ్ఞాపకాలు చెప్తాను, అదేం లేదు. ఇక్కడ అందరూ కలుసుకుని చాలా సరదాగా ఉంది నాకు. 1973లో 6వ క్లాస్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ నేను సిటీ హై స్కూల్లో.
డే 1 ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ ట్యాంకు 4-5 కొళాయిలు ఉంటాయి. ఆ కొళాయిలు కిందన బాగా నాచు పట్టేసి అలా ఉన్నాయి. నాకు తెలియదు. ఫస్ట్ డే అమ్మాయితో క్యారేజ్లోని పెరుగన్నం కల్పించింది. అది అక్కడ ఆ స్తంభం ఉంటుంది. ఆ స్తంభం చుట్టూ నలుగురు గబగబ వచ్చి కూర్చోవాలి, లేదంటే సీట్ ఉండదు అక్కడ. అక్కడ క్యారేజ్ పెట్టుకుని వెళ్ళి చేయి కట్టుకుందాం అని వెళ్ళాను. అక్కడ జారిపోయి పడిపోయాను. ఫస్ట్ డే అట్లానే తడిసిపోయి. సరే ఇంకా ఏంట్రా బాబు ఫస్ట్ డే లాగా అయింది అనుకొని తెలిసితే నేను జ్ఞానం వచ్చి క్యారేజ్ పట్టుకొని కూర్చొని చూసుకునేసరికి పెరుగన్నం ఉంది, అందులో నంచుకుని ఏం లేదు. అమ్మ ఇదేంటి అమ్మాయిని వేయలేదనుకున్నాను నేను. చూస్తే కొంచెం అలా అడుగు చేపెట్టి వెతక్క చూస్తే ఆవకాయ మొక్క దొరికింది. తర్వాత ఇదే ఇంటికి వెళ్ళి అడిగేది, ఏంటమ్మా ఇలాగ ఆగం అడుగుతుంటే, నువ్వు పట్టుకెళ్ళావు కదా అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అటు ఇటు ఊరికి అది కిందకి వెళ్ళిపోయింది నన్ను. అదంతా మధ్యాహ్నం తిన్న తర్వాత లాస్ట్కి దొరికింది ఆగం. ఆ ఇన్సిడెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక మీటింగ్ అవుతున్నది, అడ చదువుతున్నాడు, పుత్రుడు చదువుతున్నాడు. వెనకాల వాళ్ళు చాలా బోర్ అయిపోయారు. ఒకడు అడిగాడు, ఒకటి ఇక్కడ ఎంతసేపు చదువుతాడు, ఈ పుస్తకం ఎంతసేపు అవుతుందో ఏంటో. నేను వీడు సరే అదో 150 పేజీలు ఉన్నాయి, నీకు ఐడియా వచ్చింది 150 పేజీల తర్వాత వాడు దిగిపోతాడని. ఆయన వెనకాల ఉన్నాడు చూడాడు, దురంధుడు. వాడి దగ్గర పుస్తకం లేదు, వాడు ఎప్పుడు దిగుతాడో తెలియదు, బయట ఎప్పుడు దిగుతాడో తెలియదు. అది అతను ప్రతి మీటింగ్లోనే బ్రహ్మానందంగా షేర్ చేసుకుంటుంటారు. చాలా నవ్వు వస్తుంది. ఆ తర్వాత ఇంట్లో అప్పట్లో 5 పైసలు 10 పైసలు అంటే చాలా ఎక్కువ కదండి. 5 పైసలు ఇంట్లో ఇస్తే ఇంటర్వెల్లో బయటకు వచ్చి ఆ నులుపు దుకాణం నులుపు అమ్మేవాడు. ఆ పేరు నులుపు చేయవాడు మూర్తి. వాడి మీద పడిపోయి వాడిని కొట్టినంత పని చేస్తాడు. 5 పైసలకి నులుపు 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 అని. అది ఏంటో నులుపు నాకు ఇప్పటికో అర్థం కాదు. అది ఒక చేగుడియే, దాని మీద నులుపుతాడు అన్నమాట. అది ఆఖరికి అది నులుపు కాకుండా చేగుడి కాకుండా నులుపు అయిపోయింది. అది ఎంత టేస్ట్ ఉండేదంటే చెప్పడం లేదన్నమాట. ఇప్పటికీ మర్చిపోలేని ఇది అనమాట. ఇలాంటివన్నీ చాలా చిన్న జ్ఞాపకాలు. వేణు కొన్ని షేర్ చేసుకున్నాడు, ఎవరు మాట్లాడలేదు, నేను చెప్పాను జ్ఞాపకంవి. మా బి సెక్షన్లోనే ఉన్న వాళ్ళు ఎక్కువ చాలా దీనిగా ఉండేవాళ్ళం, అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. అందరూ మళ్ళీ ఇలా కలుసుకోవడానికి ఈ మీటింగ్ ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత జరగడానికి మెయిన్ కారణం మన సురేష్ గారు, పరమేష్ గారు, వీళ్ళందరూ ఇంతలాగా అడుగు కట్టుకు బీచి మనం ఎలా కలవాలి అని అన్నారు. చాలా ఉంది. దీనివల్ల ఏంటంటే అందరూ ఎలా మారిపోయామంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఓ ట్రైన్లోనో బస్సులోనో ఎవరు మన సురేష్ గారు వచ్చి పక్కన కూర్చున్నా, ఎవరండి మీరు, ఎక్కడికి వెళ్తారండి, ఏ ఊరండి అంటే, నాది పరంపరగానండి, ఎక్కడ చదువుకున్న సిటీస్. అప్పుడు ఇంతలాగా అయితే కానీ పరిచయం కానీ పరిస్థితుల నుంచి ఈరోజు అందరూ మొహాలు తెలిసిపోయాయి. కాబట్టి ఇక మీద ఏ ఫంక్షన్లు అయినా సరే ఇన్విటేషన్ ఇచ్చుకొని అట్లీస్ట్ ఈ ఊర్లో ఉన్న వాళ్ళకైనా సరే రండి, తప్పకుండా అటెండ్ అవ్వండి అని చెప్పి సర్కిల్ డెవలప్ చేయడానికి దోహదపడిన సురేష్ గారికి, పరమేశ్వర్ ధన్యవాదాలు చెప్పాలి. ఇది చెయ్యాలి అన్న థాట్ ఏ ముహూర్తాన్ని వాళ్ళ మైండ్లో వచ్చిందో ఆ ముహూర్తం చాలా గట్టి ముహూర్తం అని నేను నమ్ముతాను. మనమందరం చాలా గర్వపడాలి. సిటీ స్కూల్లో మనం చదివాము అనడానికి చాలా గర్వపడాలి. ఫస్ట్ ఎవరైనా 5వ తరగతి తర్వాత 2 అప్లికేషన్లు వేసేవారు. ఒకటి సిటీ స్కూల్, 2 కేసీ ట్రావెల్స్. సిటీ స్కూల్ దొరకకపోతేనే కేసీ ట్రావెల్స్ తెలియవాడు. అంత డిమాండ్ ఉండేది, అంతమంది టీచర్స్ ఉండేవారు. ఈ వెనకాల ఉన్న ఫోటోలు ఉన్న టీచర్స్ అందరూ సగానికి అందరూ ఎవరు లేరు మన దగ్గర. ఇవాళ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఏ ఇల్లు కట్టడానికైనా, ఏ బ్రిడ్జ్ కట్టడానికి, ఏ కన్స్ట్రక్షన్ అయినా మనకు ముందు కావాల్సింది ఏంటంటే పునాది. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అలాంటి పునాది మాస్టర్ గారికి మనం ఏమి ఇచ్చినా రుణం తీసుకోవాలి. ఏమి అంటే ఏదో ఒక చెయ్యాలి కాబట్టి, సన్మానం చెయ్యాలి కాబట్టి చాలా గొప్ప సన్మానం చేశారు. కానీ వాళ్ళ జీవితాంతం వాళ్ళు చేసినా సరే వాళ్ళ రుణం మనం తీసుకోవాలి. ఈ మాత్రం అవకాశం ఇచ్చినందుకు మన కమిటీకి, నా బెస్ట్ ఫ్రెండ్ మురళికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.
నేను మైకొడుకు రాగానే మీ అందరూ పాడటానికి వచ్చాడేమో భయపడినట్టున్నారు. తర్వాత 2 జోకులు వేగానే కొంచెం నవ్వారు. పాడాలండి. ఓకే, థ్యాంక్ యూ. బ్రహ్మానందం నాకు మాట్లాడుతున్నాడు. ఆయన అయిపోయింది మళ్ళీ వచ్చి ఏమైనా మాట్లాడే ఉంటే నేను చంపేస్తాను. అది టచ్ అయిన వాడికి తెలుస్తుంది. ఈ సంగతి బయటకు వస్తే 5 minutes టైం అని చెప్పాడు నాకు. నేను 2 minutes తర్వాత అడిగాను ఎంత టైం అంటే 5 minutes అన్నాడు. అంటే 5 + 2 7 minutes టైం దొరికింది నాకు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎనీవే ఐ థింక్ మన సీరియస్ నో ఇందాక మాస్టర్ వాళ్ళ కోసం చెప్పాడు పునాది అని. అది అడిగే ముందు ఒక క్విజ్ క్వశ్చన్ అడుగుతా. ఇవన్నీ ఒక్క నిమిషం అంటే ఇది ఇంపార్టెంట్. అందరూ తెలుగు అర్థం చేస్తున్నట్టున్నారు. ఫిట్నెస్ ఉంటున్నాను. I asked this question in English. The first room that we entered, the moment we entered the gate of our school, the first room that we see was occupied by one teacher. I want the full name of that teacher. I want the full name of the full name meaning if it is Pratim Prabhakar Rao, it is Pratim Prabhakar Rao. You just can say A. Srinivas Rao or M. something else. I want the full name. Prabhakar first ayyatadu. Prabhakar. Jagannathan. Okay, Kanta. అది రైట్ రాంగ్ కూడా చెప్పలేదు. మంగు జగన్నాథరావు గారు. మంగు జగన్నాథరావు గారు. అది రైట్ రాంగ్ కూడా చెప్పలేదు. ఇంకా మంగిపూడి జగన్నాథరావు. మాస్టర్ సిటీ హై స్కూల్లో ప్రతి మంది మాస్టర్ క్వశ్చన్ అడిగానంటే వెరీ ఇంపార్టెంట్. ఈరోజు పొద్దున మనం బ్రేక్ఫాస్ట్ చేసాం. ఐ థింక్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ దేర్ వాస్ రాజా అండ్ రత్నాకర్.